హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఫ్రైడే అనమాట. సో ఫ్రైడే రోజున మా ఫ్రెండ్స్తో పాటు మేమంతా మాలియాకి వెళ్దాం, పహల్కి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఈ ప్లాన్లో భాగంగా మన డ్రెస్సింగ్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ జీన్స్ అనమాట. సో నేను ఏ థింగ్స్ తీసుకున్నాను మీ అందరికైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ అయితే కావాలి మన థింగ్స్ అందుకు పెట్టుకోనికి. సో క్యారీ చేయడం, చేతిలో క్యారీ చేస్తూ వీడియో తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి నార్మల్గా అయితే బ్యాగ్లో అయితే మన వస్తువులన్నీ సేఫ్గా ఉంటాయి అన్నమాట. సో నేను ఏమేమి పెట్టుకున్నాను, ఎవరేమి వెళ్తున్నాము, సో వీడియో చివరి వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, స్ట్రేంజర్స్ కావచ్చు, వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే థింగ్స్ అయితే చూసేద్దాం. సో నేనైతే క్యారీ చేస్తున్నటువంటి థింగ్స్ అయితే ఇవన్నమాట. బ్యాగు, ఇందులోకి వచ్చేసి ఐఫోన్ ఛార్జర్, నా ఓల్డ్ మొబైల్ రియల్మీ 9 5G, ఇది వచ్చేసి హాలీల్యాండ్ మైక్స్ అండ్ ఛార్జర్, అండ్ మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు కొంచెం యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి గ్లాసెస్. సో మైకులకు సంబంధించిన వైర్ అన్నమాట. ఛార్జింగ్ అయిపోతే కనుక ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశం. అక్కడ ఎవరిని అడిగినా కూడా ఇవ్వరు కదా, కాబట్టి ఇవి అన్నమాట. సో ఒకటి మెయిన్ థింగ్ అయితే మర్చిపోయాను అన్నమాట. సో మనకు వ్యాలెట్ వచ్చేసి నా కార్లోనే పెట్టేశాను, ఎందుకంటే అందులో పెట్రోల్ అందు పట్టించుకునేదానికి కార్డు ఉంటుంది కాబట్టి అందులోనే పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఆ వ్యాలెట్ తీసుకొని, ఎందుకంటే ఆ వ్యాలెట్లోనే సివిల్ ఐడి ఉంది అనమాట. ఆ సివిల్ ఐడి తీసుకునేసి దగ్గర అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు విపరీతంగా పోలీస్ చెకింగ్ అయితే ఉన్నాను. బాబా దివాంజ ఈ టైంకి మా ఎందుకంటే మనము మన పనులన్నీ. సో ఇదన్నమాట మా బీది స్ట్రీట్. సో ఇక్కడ నుంచి ఇక్కడైతే ఇంటి ముందర అయితే బండి అయితే పార్కింగ్ చేసుకోవడానికి అలో లేదన్న, అందరూ వాళ్ళ ఇంటి బండ్లు అయితే పార్కింగ్ చేసుకుంటారు. సో మన బండి అయితే అక్కడ ఉందన్నమాట, ఓపెన్ ప్లేస్లో. ఇక్కడ ఏదో అపార్ట్మెంట్ ఏదో ఉండేది, దీన్ని అంతా పడగొట్టేశారు, ఇప్పుడంతా ఇది ఓపెన్ ప్లేస్ అయిపోయింది. మనం ఎప్పుడన్నా వచ్చి రోజు ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటాం ఫ్రెండ్స్తో పాటు, ఫ్రీ టైంలో కావచ్చు, డ్యూటీ లేనప్పుడు, సెలవు అప్పుడు. మనదైతే అదే అనమాట, టేబుల్ అక్కడే. వర్షం పడి, నేను చెప్పాను కదా వర్షము మట్టి వర్షం పడుతుంది అని చెప్పేసి, సో అదే అనమాట ఇది. సో ఎంత డస్టీగా అయిపోయింది చూడండి. ఇంకా నా వ్యాలెట్, నా థింగ్స్ ఏమైనా ఉంటాయి కనుక ఈ కార్ డాష్ బోర్డ్లో అయితే పెట్టేస్తాను. వచ్చేసి మన వ్యాలెట్ అనమాట. ఇంకా ఈ వ్యాలెట్ లోపల చూసుకుంటే కనుక నా ఫొటోస్, ఇంకా మా కట్టుకి కూడా నా ఫొటోస్ అన్నట్టు. సో ఫైనల్ అయితే మనమైతే రెడీ అయిపోయాం అనమాట. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి 30వ నెంబర్. సో కువైట్లో 30th హైవే వచ్చేసి ఇది అనమాట. సో ఫాహెల్ కువైట్ సిటీ. ఇది వచ్చేసి మెటల్ రోడ్డు, అటుపక్క మంచి రోడ్డు ఉంది. బ్యాక్ సైడ్ నుంచి అయితే మనం వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు రెడీ ఉంటారో లేదో తెలియదు. మటన్ కర్రీ, చపాతీ ఇవి చేసుకునేసి తినేసి అయితే వెళ్దామని చెప్పి ప్లాన్ అనమాట. చూద్దాం ఎంతవరకు రెడీ అయ్యారు. సో ఫైనల్లీ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చూద్దాం మన వాళ్ళు ఏమంటారో, మనల్ని చూసి షాక్ అయిపోతారా, వాక్ అయిపోతారా. సో
రవి వేసిన టమాటా చెట్లు అనమాట ఇవి. హలో హలో కేరళ సూపర్ స్టార్. మటన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఈరోజు చెఫ్ వచ్చేసి మా సునీల్ భాయ్ అన్నమాట. హాయ్ 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 జఫర్. హాయ్ 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 హౌ ఆర్ యు? అందరూ బాగానే అంటారు తప్ప నాకేం లేదండి బాగుంది. వాసనకే గుమ్మగుమ్మలాడిపోతుంది ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రైడే మాలియాకి వెళ్తూ ఉన్నాము. ఈ మటన్ తినేసి దాని తర్వాత మధ్యాహ్నంగా మాలియాకి అయితే బయలుదేరాము. హాయ్ గైస్, ఇంకా మటన్ కర్రీ అయితే చూడండి. గ్రేవీ అయితే ఎంత బాగున్నా అంటే మటన్ ముక్క పట్టుకుంటే చాలా సూపర్గా చేశారు సునీల్ భాయ్. పిల్ల మామ పిల్ల మామ పిల్ల మామ అంటున్నాడు. ఇంకా ఫైనల్లీ మనమైతే మాలియా బ్రిడ్జి దగ్గరకు వచ్చేసాం. బస్ దిగేసి ఇక్కడ కాఫీ షాప్లో ఇంకా కువైట్లో ఎక్కడెక్కడి నుంచో బస్సులు వస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడికి మాలియా దగ్గరికి ఇక్కడికి వచ్చే స్టాప్ చేస్తాయి అనమాట. చూడండి పైన మాలియా బ్రిడ్జ్ అయితే ఇది. ఎవరైతే సెలవుకు వస్తున్నారో ప్రతి ఒక్కరూ తమ తమ జర్నీని అయితే కనుక ఇక్కడి నుంచే స్టార్ట్ చేసేస్తారనమాట. ప్రతి ఒక్కరు బస్సు దిగేసి చాయ్ దగ్గర చాయ్ సిగరెట్ కొట్టేసి ఇంకా మూవ్ అయిపోతారు గ్రాండ్ హైపర్ లోపలికి అక్కడికి ఇక్కడికి. ఇంకా మాలియా బస్ స్టాప్ దగ్గర దీనికి ఉన్న క్రేజ్ మరి ఏ షాప్లోకి అయితే ఉండదు. చాలా కిటకిటలాడిపోతూ ఉంటారనమాట ఈ షాప్ దగ్గర. చాలా అంటే చాలా. ఇంకా ఇటు పక్క వచ్చేసి కేపీటీసీ బస్ స్టాప్ అనమాట. ఇది ఇక్కడే దిగుతూ ఉంటారు జనాలందరూ. ఇది వచ్చేసి పానాసోనిక్ టవర్. ఇంకా మనం అక్కడ ఛాయ్ కొట్టేసి మన ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నాం చూడండి. సో గ్రాండ్ హైపర్ ఇక్కడ మాలియాలో వచ్చేసి మనము గ్రాండ్ హైపర్ లోపల గోల్డ్ షాప్స్ కావచ్చు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ తిరిగేసి కావచ్చు అలసిపోయి కాఫీ అందుకు తాగడానికి ఇక్కడ అయితే కూర్చోంటారనమాట. ఇది వచ్చేసి గ్రాండ్ హైపర్ లోపల ఉన్నటువంటి జాయలుకాస్ షాప్ అనమాట. ఇది వచ్చేసి డైమండ్ కలెక్షన్ సెక్షన్. ఇంకా ఇటు పక్కనే గోల్డ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నేను ఇంకా క్లారిటీగా వీడియో తీసుకున్నామంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వచ్చేసి ఇక్కడ అలౌ లేదు. మీరు ఏమన్నా పర్మిషన్ తీసుకునేసి కేవలం ఈ యొక్క షాప్ మీదనే కంటెంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అంటే అంత మనకు టైం లేదు కదా అని చెప్పేసి మనం కొంచెం తీసుకుంటూ మా ఫ్రెండ్స్ అయితే ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఏంటంటే ఇక్కడికి వచ్చే జనాలు కొనడం కంటే చూడడానికి ఎక్కువ మంది వస్తుంటారు అనమాట. చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. సరిపోయింది పుస్తకం బాగుంది లేదా మంచి కథనే బాగుంది. మన వాళ్ళు దాంట్లో పోదాంబా, మన వాళ్ళు బాగుంటుంది. లెవెల్ ఉన్నటువంటి గోల్డ్ షాప్స్ అనమాట. సో మొత్తం మన తెలుగు వాళ్ళు అయితే కనుక ఇక్కడికి వచ్చేసి సాఫర్ వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఏమైనా గోల్డ్ పర్చేజ్ చేయడానికి కావచ్చు. సో ఇక్కడ వచ్చేసి గోల్డ్ అయితే పర్చేజ్ చేస్తూ ఉంటారనమాట.
హలో హలో యూ కెన్ అడ్వర్టైజ్ మై యూట్యూబ్ ఛానల్ ఇస్ దేర్, యూ కెన్ టోల్, నో ప్రాబ్లం. 307 ఈరోజు ఇండియా ప్రైస్ వచ్చేసి 307 రూపాయలు అయితే ఉందన్నమాట. ఒక్క దినార్ ప్రైస్కి వచ్చేసి 307 రూపాయలు అవుతుంది. కమిషన్ ఎంత? కమిషన్ దినార్ రూపా. కమిషన్ వచ్చేసి సెండ్ చేసినందుకు దినార్ రూపా అనమాట. సో వీళ్ళు కూడా సపరేట్ డిఫరెంట్ టైప్ నుంచి వచ్చేసి 307 రూపాయలు అయితే ఉందన్నమాట ఒక దినార్కి. ఇంకా ఇది వచ్చేసి మన ఇండియా వాళ్ళ షాప్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి కలెక్షన్స్ కావచ్చు, రింగ్స్ కావచ్చు, చాలా బాగున్నాయి. ఇంకా ఈ రోజుటి గోల్డ్ రేట్ విషయానికి వస్తే కనుక 24 క్యారెట్స్ అయితే 47,230 పిలిచింది. ఇంకా 22 క్యారెట్స్ వచ్చే కనుక 43,330 లైక్ దట్ ఉందన్నమాట. చూడండి ఎంత బాగా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి షాప్లో. మా పక్కన ఇంకా వేరే ఆంటీ వాళ్ళు అయితే తీసుకుంటూ ఉన్నారు. రేట్ మీరైతే కామెంట్ చేసేసి కన్వర్ట్ చేసేసి. ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత ఆలస్యం చేయకుండా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. దిస్ ఈస్ బీచ్ రోడ్. చూడండి పైనుంచి వ్యూ అయితే మేము క్యాప్చర్ చేసాము. ఎంత బాగుందో చూడండి. రోడ్లు కువైట్లో రోడ్లు క్రాష్ చేస్తున్న జనాలకైతే కనుక ముఖ్య గమనిక. పోలీసులు చూసేటప్పుడు కనుక ఖచ్చితంగా మనం రోడ్లు క్రాస్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే ఫైన్ వేస్తారనమాట. మేము చూసాము, ఈరోజు అయితే ఫైన్ వేశారు. ఇది వచ్చేసి కువైట్ సిటీ మాలియాలో ఉండే టిక్ టాక్ పార్క్. టిక్ టాక్ పార్క్ మన తెలుగు వాళ్ళంతా ఇటుపక్క ఉంటారనమాట. సో ఫిలిప్పైన్స్ కావచ్చు, వేరే కంట్రీస్ ఎవరైనా ఫారినర్స్ ఉంటే మన బ్యాక్ సైడ్ ఉంటారు. చాలామంది సెలవు రోజు అయితే కనుక ఫుడ్ ఐటమ్స్ అందుకు వండుకొని వచ్చేసి ఇక్కడ తినడం, టైం స్పెండ్ చేయడము, కొంచెం ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ విధంగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ వాళ్ళ బంధువులతో కావచ్చు అనేది సరదాగా గడుపుతూ ఈ టిక్ టాక్ పార్క్లో. ఇంకా కొంతమంది వచ్చేసి మనలాగా వీడియోస్ చేసుకుంటూ కావచ్చు ఇలా ఉంటారనమాట. లోపల సరదాగా సముద్ర తీరంలో ఏ చిక్కు చింత లేకుండా ఈ విధంగా చేపలు పట్టుకుంటా.
ఇక్కడ నుండే ఈ బిల్డింగ్ ఉంది చూసారా యారో మార్క్లో, ఇది వచ్చేసి ఓన్లీ కువైటీ పీపుల్కి మాత్రమే అలో ఉంటుంది. వేరే పీపుల్ లోపలికి వెళ్ళడానికి లేదు. సెక్యూరిటీ నలుమూలల సెక్యూరిటీ అయితే ఉన్నారు. మేము లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు లేదు లేదు మీరు రావడానికి వీలు కాదు, కువైటీ వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాల్సి ఉంటుందని చెప్పి అంటున్నారు అనమాట. నేను అందుకే ఆ సైకిల్ తీసుకున్నాను. అదే మనోడే కదా. పడుతున్నారు పిలిచోండి ఇట్లా వస్తాడేమో. పోదామా పడవ దగ్గరికి? పద జాఫర్, పడవ కాడికి పంప. పడవకు టైర్లు ఉంటాయా? దిస్ ఈజ్ టిక్ టాక్ పార్క్. చూస్తున్నారు కదా, చాలా వరకు అయితే మన ఇక్కడ ఈ ఏరియాలో అయితే మొత్తం అంతా మన తెలుగు వాళ్ళే ఉంటారనమాట. ఇక్కడైతే ఒక పడవ ఉన్నది, అదే మన వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. పాతకాలంలో వీళ్ళంతా ఈ రకమైన పడవల్లో వెళ్ళేసి చేపలు పట్టి జీవనాధారం సాగిస్తూ ఉండేవాళ్ళనమాట. ఏం రవి, సెలవు ఈరోజు ఏ విధంగా జరిగింది? నీ ఎక్స్పీరియన్స్ ఏంది? నీ సంతోషం కావచ్చు, ఏ విధంగా ఫీల్ అయ్యావు? మొత్తం మన ఆడియన్స్కి అయితే కొంచెం చెప్పవా? చాలా చాలా బాగుంది. ఫ్రైడే కోసం ఏ విధంగా స్కూల్లో వెయిటింగ్ చేస్తామో సండే కోసం, ఆ విధంగా కువైట్లో మేమైతే ఫ్రైడే కోసం వెయిట్ చేస్తాం. అవునవును. సో ఈరోజు వెళ్ళాం, హోటల్కి వెళ్ళాం, సో కాఫీ అయి తాగాం, తర్వాత బీచ్కి వెళ్ళాం. మొత్తానికైతే చాలా బాగా ఎంజాయ్ చేసావు. చాలా బాగా. సో ఆ బస్సు ప్రయాణం కావచ్చు, మొత్తానికి టికెట్ ఎంత బస్సు ప్రయాణం? అది బస్సు కువైట్ అంతైనా తిప్పుతారు, రూబా దినారే. ఓకే, 250 రూపీస్.
సో బస్ జర్నీ కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. బహుశా కార్ అయితే చాలా బాగుంటుంది, కానీ కారు ఇక్కడ మనం కొనలేం కదా. సో ఇండియా అయితే మన రూల్స్ మనకి బాగుంటుంది. ఇది కువైట్ కావచ్చు, వాళ్ళ రూల్స్. ఈ మనిషి ఎప్పుడు బిజీనే, ఎప్పుడు ఫోన్స్ వస్తూ ఉంటాయి. మేము తీసుకొచ్చినా మాకు ఉపయోగం ఏమి ఉండదు. జస్ట్ మాకు ఊరికే మా వెనకాల తిరుగుతూ ఉంటాడు, మమ్మల్ని చూపిస్తూ ఉంటాడు.